Hi to all, back to our channel Success with English by Lalasa. ఆల్రెడీ నేను జూనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి ప్రిపోజిషన్స్ విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పార్ట్ 1 చెప్పాను. ఇది ప్రిపోజిషన్స్ పార్ట్ 2 వీడియో అనమాట. ప్రిపోజిషన్స్ పార్ట్ 2 వీడియో అనమాట. సో దీనిలో మరికొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను, కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేసేయండి. చూడండి, తేజ హ్యాస్ బీన్ ఆబ్సెంట్ డాష్ మండే. తేజ హ్యాస్ బీన్ ఆబ్సెంట్ డాష్ మండే. తేజ మండే నుండి స్కూల్కి ఆబ్సెంట్ అవుతున్నాడు. ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. హ్యాస్ బీన్ అంటే పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ మనము సిన్స్ కానీ అంటే టైం గురించి చెప్తున్నాం కాబట్టి సిన్స్ కానీ ఫర్ కానీ యూజ్ చేయాలండి. మండే అనేది డే గురించి పర్టికులర్గా చెప్తుంది. సిన్స్ అంటేనేమో మనం పాయింట్ ఆఫ్ టైంకి యూజ్ చేస్తాం, ఫర్ ఏమో పీరియడ్ ఆఫ్ టైంకి యూజ్ చేస్తాం. ఇది మీకు తెలిసిన విషయమే కదా. ఇక్కడ మండే అనేది పాయింట్ ఆఫ్ టైం అంటే పర్టికులర్గా ఒక డే గురించి చెప్తుంది కాబట్టి ఇక్కడ మనం సిన్స్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఓకేనా. తేజ హ్యాస్ బీన్ ఆబ్సెంట్ సిన్స్ మండే. మండే నుండి ఆబ్సెంట్ అవుతున్నాడు. నెక్స్ట్, ఐ హ్యావింట్ బీన్ టు ద థియేటర్ డాష్ ఏ లాంగ్ టైమ్. ఐ హ్యావింట్, ఇది కూడా బీన్ హ్యావ్ ఉంది కాబట్టి ఇది హ్యాస్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్ టెన్స్. అలాగే హ్యావ్ ఉంది కాబట్టి ఇది కూడా పర్ఫెక్ట్ టెన్సే, నెగిటివ్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. కాబట్టి థియేటర్కి నేను చాలా రోజులుగా థియేటర్కి వెళ్ళలేదు. ఇది కూడా టైం గురించి చెప్తుంది కాబట్టి. కానీ లాంగ్ టైం అనేది పాయింట్ ఆఫ్ టైం కాదు, పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్తుంది. అంటే ఎంత టైము అనేది లాంగ్ టైం అన్నాడు కానీ చాలా కాలం అన్నాడు కానీ ఆ చాలా కాలం అనేది ఎంత అని మెన్షన్ చేయాలి. 1 వీకా, 1 మంతా, 1 డేనా, లేకపోతే పలానా డేట్ నుండి పలానా డేట్ వరకు అనేది మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఫర్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. సో ఐ హ్యావింట్ బీన్ టు ద థియేటర్ ఫర్ ఏ లాంగ్ టైమ్. అదే అక్కడ ఏదైనా టైం మెన్షన్ చేస్తే సిన్స్ యూజ్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్, మనస్వి గోస్ డాష్ స్కూల్ బై కార్. మనస్వి గోస్ డాష్ స్కూల్ బై కార్. మనస్వి స్కూల్కి కారులో వెళ్తుందట. సో స్కూల్కి వెళ్తుంది, స్కూల్కి కాబట్టి TO2 అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. మనస్వి గోస్ టు స్కూల్. దిస్ ఈజ్ ఏ కంఫర్టబుల్ హౌస్ టు లివ్ ఇన్. తర్వాత ఏమీ లేదు, టు లివ్ ఇన్. ఓకేనా. అంటే మనం ఉండడానికి ఈ హౌస్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్, దే ఆర్ కాల్డ్ డాష్ డిఫరెంట్ నేమ్స్. వారు వివిధ రకాలైన పేర్లతో పిలువబడుతున్నారు, పేర్లతో. కాబట్టి బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. నెక్స్ట్, వీ షుడ్ నాట్ స్పెండ్ మనీ ఆన్ లగ్జరీస్ మీద అనవసరంగా మనీ స్పెండ్ చేయకూడదు. ఐ గేవ్ హిమ్ ఏ చైర్ టు సిట్ ఇన్. కూర్చోడానికి నేను ఒక చైర్ ఇచ్చాను. నెక్స్ట్, ద న్యూ టర్మ్ బిగిన్స్. క్రొత్త టర్మ్ అనేది బిగిన్ అవుతుంది. ఎప్పటి నుండి? ఆన్ జూన్ 1. ఎప్పుడు బిగిన్ అవుతుంది? ఆన్ జూన్ 1. ఓకే. అంటే ఇది పర్టికులర్ మంత్ కాబట్టి మంత్ గురించి చెప్పేటప్పుడు ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. హీ పోర్డ్ ద టీ ఇంటూ ద మగ్గు లోపలికి పోస్తున్నాడు. అంటే క్లోజ్డ్గా ఉన్నటువంటి ఒక కంటైనర్, అంటే అది ఒక కంటైనర్. మగ్ అనేది ఒక కంటైనర్. కంటైనర్లోకి ఏదైనా ఒక దాన్ని పోస్తున్నాం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇంటూ అని వాడాలి. వాట్ షల్ వి హ్యావ్? బిసైడ్స్. ఇక్కడ బిసైడ్ అండ్ బిసైడ్స్ అని 2 ఉంటాయి కదా. బిసైడ్స్ అంటే ఏదైనా 2 వస్తువులు ఉంటాయి, దానికి బదులుగా ఇది అని చెప్పాల్సి వచ్చినప్పుడు బిసైడ్స్ యూజ్ చేస్తాం. బిసైడ్ అంటే ప్రక్కన, దాని ప్రక్కన ఇది ఉంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు బిసైడ్ యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ వాట్ షల్ వి హ్యావ్? కాఫీ అంటే ఇది డ్రింక్ కదా, కాఫీ అనేది డ్రింక్. సో కాఫీ బదులుగా ఏం తీసుకోవాలి? వాట్ షల్ వి హ్యావ్? బిసైడ్స్ కాఫీ. ఓకే. నెక్స్ట్ చూడండి, ప్రసాద్ ఈజ్ ఏ కజిన్ ఆఫ్ మైన్. ప్రసాద్ నా యొక్క కజిన్. ఓకేనా. బీర్ డ్రింకర్స్ సఫర్ అబ్నార్మల్లీ డాష్ రెక్టల్ క్యాన్సర్. బీర్ తాగే వాళ్ళట జనరల్గా రెక్టల్ క్యాన్సర్కి గురవుతూ ఉంటారు.
ఫ్రమ్ ఏదైనా ఒక డిసీజ్ నుండి, ఏదైనా ఒక జబ్బు నుండి, ఏదైనా ఒక జబ్బు వలన బాధపడుతున్నారు అని మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ హీ కెన్ స్విమ్ అక్రాస్ ద రివర్ అంటే అక్రాస్ ద రివర్ దేనిలో ఈదుతున్నాడు? నదిలో ఈదుతున్నాడు. ఐ యామ్ కుకింగ్ ఫర్ యూ నేను నీ కోసం కుకింగ్ చేస్తున్నాను. ఓకేనా? ఐ యామ్ కుకింగ్ ఫర్ యూ నేను నీ కోసం వంట చేస్తున్నాను. నెక్స్ట్ డాక్టర్ రావ్ ఈస్ డాష్ ద లెక్చర్ హాల్. ఎక్కడున్నాడు డాక్టర్ రావ్? లెక్చర్ హాల్. ఇన్ ద లెక్చర్ హాల్లో ఉన్నారు. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ డాష్ ద మార్కెట్ మేము మార్కెట్కి వెళ్తున్నాం. నెక్స్ట్ వీ వాక్డ్ డాష్ ద సిటీ యాన్ అవర్. మేము సిటీ మొత్తం ఒక గంట సేపు తిరిగాము. సిటీ మొత్తం చుట్టేసి వచ్చామని చెప్తాం కదండి, అది. సో అరౌండ్ మొత్తం ఊరంతా తిరిగి వచ్చామన్నమాట. అరౌండ్ ద సిటీ. దేర్ ఈస్ ఏ మోడర్న్ డాష్ ద కంప్యూటర్. విత్ ఇన్ ద కంప్యూటర్లో. ఓకేనా? నెక్స్ట్ హీ డిడ్ ఎవ్రీథింగ్ డాష్ ద రూల్ అంటే హీ డిడ్ ఎవ్రీథింగ్ అతను ఏ పని చేసినా సరే రూల్స్ని అనుగుణంగా చేస్తాడు. అనుసరించి లేదా అనుగుణంగా చెప్పాల్సి వచ్చినప్పుడు అకార్డింగ్ టు. నెక్స్ట్ డాష్ ఆఫ్ ఫర్ సిక్నెస్ రజనీ డిడ్ నాట్ గో టు ద పార్టీ. సిక్నెస్ రజనీకి హెల్త్ బాగాలేదు, అందుకని పార్టీకి వెళ్ళలేదట. సో ఇక్కడ బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఉంది కాబట్టి బికాస్ ఆఫ్ హర్ సిక్నెస్ ఆమె యొక్క సిక్నెస్ వలన రజనీ డిడ్ నాట్ గో టు ద పార్టీ రజనీ పార్టీకి వెళ్ళలేదు. సో ఈ విధంగా మనం ఎన్నైనా ప్రిపోజిషన్స్ చెప్పుకోవచ్చండి కదా. చూడడానికి చదవడానికి ఈజీగానే ఉంటాయి, బట్ లాస్ట్లో మనల్ని అయితే కన్ఫ్యూజ్ చేస్తాయి. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వెల్ టుడేస్ వీడియో. అంటే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోస్ చూసిన తర్వాత ప్రిపోజిషన్స్ గురించి మీకు ఒక చిన్న ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. So if you like this video, please give one like to my video. If you did not subscribe my channel up to now, please subscribe once for more better videos. So with this I am closing today's session, guys. Again we will meet with another interesting and helpful video. Until then, bye to all. Have a nice day, guys. Bye.